రుణమాఫీ మరోమారు వాయిదా పడనుందా? ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తానని కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని 2 సార్లు నొక్కి చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అంటే 15 ఆగస్టులోపు పూర్తి కానట్టేనా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. నెలాఖరులోపు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తాం, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర చౌరస్తా బహిరంగ సభలో రేవంత్ రుణమాఫీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రుణమాఫీ అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రుణమాఫీపై రైతాంగంలో గందరగోళం నెలకొన్నది. 1,00,000 లోపు రుణాలన్నీ మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా దాదాపు సగం మంది రైతులు తమకు జరగలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో తన విదేశీ పర్యటన తర్వాత 2 లక్షల వరకు మాఫీ చేస్తాను అని ముఖ్యమంత్రి తాజాగా చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి. అసలు సీఎం విదేశీ పర్యటనకు రుణమాఫీ అమలుకు సంబంధం ఏంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అని చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ తేదీ మారిపోయింది. మొదట్లో ఆ హామీని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కిస్తుందన్న ప్రచారం సాగింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ సహా గ్యారంటీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసరడంతో రేవంత్ రెడ్డిపై ఆ ఒత్తిడి బలంగా పనిచేసింది. దీంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో నిర్వహించిన అన్ని సభల్లోనూ ఆగస్టు 15 లోపు రుణమాఫీపై దేవుళ్లందరి మీద రేవంత్ ఓట్లు పెట్టారు. తాజాగా కల్వకుర్తి సభలో మాత్రం ఆగస్టు 15 అని అనకుండా ఆగస్టులోగా చేస్తామంటూ నర్మగర్భపు వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.